హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని మన కర్నూలు జిల్లాలో కేటగిరీ ప్రకారము ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని దరఖాస్తులు వచ్చాయని మనం ఈ వీడియోలో ఒక్కసారి అయితే అబ్జర్వ్ చేద్దాం. ఫ్రెండ్స్, మన ఛానలే డిఎస్సికి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకి వచ్చిన లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో మీకు ప్లేలిస్ట్లో 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 9th to 10th ఎస్జిటి స్టాండర్డ్లో మొత్తం 3rd, 4th, 5th అలా క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు మ్యాథ్స్ క్లాసెస్ మొత్తం ఫ్రీగా ఉన్నాయి. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో చెక్ చేసుకోండి. అదేవిధంగా మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మరి ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో మీకు వీడియోస్ సెండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాము, జాయిన్ అవ్వండి. ఒక్కసారి మ్యాథ్స్ ఎవరికైనా డౌట్ ఉంటే మాత్రము ప్లేలిస్ట్లో చెక్ చేసుకోండి. మొత్తం మీకు క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా ఆల్ క్లాసెస్ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము. ఒక్కసారి మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో చెక్ చేసుకోగలరు. మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మనము 15 రివిజన్ ఎగ్జామ్స్, 5 గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాము. అది కూడా కేవలం 300 రూపీస్కే ఇస్తున్నాము. విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి. రివిజన్ టెస్ట్ పర్పస్ 8341949272. అది కూడా ఒక షెడ్యూల్ వైజ్ ఇస్తాం. ఇలా మీకు షెడ్యూల్ వైజ్ ఇస్తే మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ కూడా ఖచ్చితంగా డెవలప్ చేసుకోవచ్చు. 300 రూపీస్ మాత్రమే. ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి. ఈ సమయంలో రివిజన్ చాలా చాలా ఇంపార్టెంట్. మరి లేట్ చేయకుండా మరి ఒక్కసారి కర్నూలు జిల్లా పరంగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. ఉమ్మడి కర్నూలు జిల్లా పరంగా అంటే ఉమ్మడి కర్నూలు అంటే కర్నూలు, నంద్యాల రెండు కలిసి వస్తాయి. ఇక్కడ సామాజిక వర్గాన్ని బేస్ చేసుకొని పోస్టులు, దరఖాస్తుల పరంగా ఒక టేబుల్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఒక కేటగిరీ పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. SC1లో మనకి ఇలా చాలా డిస్ట్రిక్ట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, చాలా డిస్ట్రిక్ట్లు ఉన్నాయి. మొత్తం 6 డిస్ట్రిక్ట్లు ఏమో ఉన్నాయి. అంటే దరఖాస్తులు ఎక్కువ, దరఖాస్తులు తక్కువ, పోస్టులు ఎక్కువ. ఇక్కడ మనము ఫస్ట్ వన్ పోస్టుల సంఖ్య, ఇవి పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఎన్ని దరఖాస్తులు వచ్చాయి. ఓసీ వర్గాన్ని బేస్ చేసుకొని అయితే 2540 దరఖాస్తులు అంటే 1057 పోస్టులకి 2540 దరఖాస్తులు రావడం అయితే జరిగింది. అయితే ఓసీ అంటే ఇంకా ఓపెన్ కేటగిరీ కాబట్టి అందరూ పోటీ ఉంటారు కాబట్టి మనం దీనికి ఓసీలకు పోటీ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని మనం ఎప్పటికీ చెప్పడానికి లేదు. నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, దరఖాస్తులను బేస్ చేసుకొని పోటీ అనేది ఉండదు. మళ్ళీ చెప్తున్నా, ఒక ఫ్రెండ్గా సలహా ఇస్తున్నా. సో ఇక్కడ మనకి దరఖాస్తుల సంఖ్య తక్కువ, పోస్టుల సంఖ్య ఎక్కువ ఉంటేనే అదృష్టం అని చెప్తాం. కానీ మిగతావి ఏదైనా కానివ్వండి, దరఖాస్తుల సంఖ్యను బేస్ చేసుకొని పోటీ అనేది మనము అజంప్షన్ చేసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మీ కేటగిరీలో ఒక మీరు అప్లై చేసేదానికి ఫర్ ఎగ్జాంపుల్ 10 పోస్టులు ఉన్నాయనుకోండి. 10 పోస్టులుంటే 11 దరఖాస్తులు వచ్చినా కానీ ఆ ఒక్క ఎలిమినేషన్ ఎవరో మనకు తెలియదు. అంటే ఆ 10లో నువ్వు ఉండాలనేటువంటి ప్రయత్నం ఉండాలి. కానీ పోటీ తక్కువ ఉందిలే అనుకోవడం వల్ల ఉపయోగమే లేదు. అంటే ఇక్కడ క్లియర్గా నేను చెప్పేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10 పోస్టులకు 60 దరఖాస్తులు వచ్చాయి అనుకోండి. 10 పోస్టులకు 60 దరఖాస్తులు వచ్చాయంటే 1:6 రేషియోనేలే, చాలా తక్కువ పోటీ ఉంది అని మాత్రం అనుకోవడానికి లేదు. సో ఆ 60 మందిలో 50 మంది ఎలిమినేట్ అవుతారు, 10 మంది ముందుకెళ్తారు. ఆ 10 మందిలో నువ్వు ఉండాలని కోరుకోవాలి. అంతేకాని అమ్మయ్య 1:6లోనే ఉండాలే, 1:6 అంటే చాలా తక్కువ ఉందిలేని ఇలాంటి ఆలోచనలు వద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎప్పటికీ అనేది కాంపిటీషన్ అనేది మనకి ఎప్పటికీ ఆ పోస్టుల సంఖ్యలో నువ్వు ఉండాలి అని ప్రయత్నించాలి. కానీ పోటీ ఎంత ఉంది ఎంత తక్కువ ఉంది అనేది ఆలోచన అనేది పనికిరాదు. నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఓకేనా, మీకు అర్థమై ఉంటుంది. అంటే మీ కేటగిరీకి ఫర్ ఎగ్జాంపుల్ 3 పోస్టులు ఉన్నాయనుకోండి. ఆ 3 పోస్టులలో నువ్వు ఉండేటట్టు ట్రై చేయాలి. ఇంకా మిగతా దరఖాస్తులతో సంబంధం లేదు. ఆ లెవెల్లో ప్రిపేర్ కావాలి. ఇప్పుడు ఉండేటువంటి సమయము చాలా తక్కువ ఉంది కాబట్టి, ఇంకా 20 days సమయమే ఉంది కాబట్టి ఇప్పుడు మీ టార్గెట్ పెట్టుకొని చదువుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, టార్గెట్ 65 పెట్టుకొని చదువుకోండి. 65 టార్గెట్ పెట్టుకొని చదువుకుంటే పక్కా జాబ్ అనమాట. ఇంకా ఎందుకంటే టెట్ మార్క్స్ కూడా యాడ్ అవుతాయి కాబట్టి 65 అనేది 80 మార్క్స్కి అనమాట. ఆ టార్గెట్ పెట్టుకొని చదువుకుంటే ఒక 2-3 మార్కులు తక్కువ వచ్చినా నష్టం లేదు. అంటే టార్గెటే హై స్టాండర్డ్లో పెట్టుకోండి అని చెప్తున్నా. అంతే కదా, ఏదైనా ఇప్పుడు ఒక లెసన్ చదవాలి అనుకోండి, మీరు 2 hours టైం పెట్టుకుంటేనే 2 hours కంప్లీట్ చేయగలరు. టైం పెట్టుకోలేదనుకోండి, అది 3 hours కావచ్చు, 4 hours కావచ్చు. అంటే ఏదైనా కానివ్వండి, ఒక టార్గెట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ బీసీఏకి 187 పోస్టులకి 6192 దరఖాస్తులు వచ్చాయి.
బీసీబీకి 259 పోస్టులకి 6086 దరఖాస్తులు వచ్చాయి. బీసీసీకి 27 పోస్టులకి 458 దరఖాస్తులు వచ్చాయి. బీసీడీకి 186 పోస్టులకి 3415 పోస్టులు వచ్చాయి. 15 దరఖాస్తులు వచ్చినాయి. బీసీఈకి 99 పోస్టులకు గాను 4591 దరఖాస్తులు వచ్చాయి. SC1 35 పోస్టులకు గాను 4 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. SCCకి 173 పోస్టులకి 9481 దరఖాస్తులు వచ్చాయి. SCCకి 204 పోస్టులకు గాను 5190 దరఖాస్తులు వచ్చాయి. SCSTకి 161 పోస్టులకు గాను 2040 దరఖాస్తులు వచ్చాయి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కోటా కింద 257 పోస్టులకు గాను 1476 దరఖాస్తులు రావడం అయితే జరిగింది. ఇక్కడ మనము కొన్నిటికి నేను మళ్ళీ చెప్తున్నా, పోస్టులు తక్కువ దరఖాస్తులు ఎక్కువ దరఖాస్తులు తక్కువ అనేటువంటి ఆలోచనతో వెళ్ళొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న కంపారిజన్ చూడండి. ఒక్కసారి SC2 వర్గీకరణ SC2 పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 173 పోస్టులకి 9480 దరఖాస్తులు వచ్చాయి. అంటే దరఖాస్తులు ఎక్కువ వచ్చాయని మనకు పోటీ ఎక్కువ ఉంటుందని బాధపడాల్సిన అవసరం లేదు ఆ కేటగిరీ వాళ్ళు. మీకు మీ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే అది ఇది స్కూల్ అసిస్టెంట్ SGT రెండింటిని బేస్ చేసుకొని అనమాట. రెండింటిని బేస్ చేసుకొని SGT స్కూల్ అసిస్టెంట్ 20 పోస్టులు ఉన్నాయా, ఆ 20 పోస్టుల్లో నువ్వు ఒక పోస్ట్ ఉండాలి అనేటువంటి ఆలోచనతో మాత్రమే మీ ప్రిపరేషన్ కొనసాగించండి. ఓకే ఫ్రెండ్స్, మరి కర్నూలు జిల్లా పరంగా అయితే SC1 పరంగా అయితే మాత్రము 35 పోస్టులకు కేవలము 4 దరఖాస్తులు రావడం మాత్రమే జరిగింది. ఇలా కొన్ని జిల్లాలకు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలా మొత్తం 5 జిల్లాలకు 6 జిల్లాలకు మనకు SC1 పరంగా కనిపిస్తున్నాయి. అంటే దరఖాస్తులు తక్కువ, పోస్టులు ఎక్కువ అనేటివి మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ ఓవరాల్గా 2645 ఖాళీలకు గాను 42608 దరఖాస్తులు రావడం అయితే జరిగింది. మీ ప్రిపరేషన్ కొనసాగించండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రివిజన్ ఎగ్జామ్స్ రాయడం మాత్రం మిస్ చేసుకోవద్దు. మన ఎగ్జామ్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి. రివిజన్ చేయడం మాత్రం మిస్ చేసుకోవద్దండి ఫ్రెండ్స్. మీరు జాయిన్ కాకపోయినా పర్లేదు, బట్ రివిజన్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్.